ఏంటిది ఎన్ని గంటలకు వస్తున్నారు ఇక్కడ ఇబ్బంది అయితే 4 గంటలకు వచ్చి కూర్చుంటారు 4 గంటలకు వచ్చి కూర్చున్నా గానీ ఇక్కడ లైన్ దొరకలేదు ఎట్లా ఉంది మార్పు మార్పు అన్నారు గవర్నమెంట్ కాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకా జల్లిస్స మార్పిస్తుంది వద్దంట ఆమె పెడుతుంది అన్నం తినొద్దంట ఆమె వద్దు మాకు ఎక్కువ అవుతుంది అంట ఆమె పెడుతుండు అంత బాగుంది మళ్ళీ వేయాలి ఇప్పుడు ఆయనకే గుద్దాలి గుద్దాలి ఇప్పుడు ఈసారి ఏం పెట్టిండు ఆయన ఇప్పుడు వచ్చి ఏం చేసిండు ఆయన అప్పు చేసిపోయిండు అని చెప్పి ఆయన మీద పుండకోరు లేపి ఆయన ఓట్లన్నీ వేపించుకొని ఇప్పుడు ఏముంది ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచిండు ఏ ఏనుగులో ఉంచాలో ఆ ఏనుగుల్లో ఉండరు ఏ కష్టం చేసుకుంటే ఆ కష్టం చేసుకుంటారు ఎవరైనా కష్టం చేసుకుంది బాగు పెట్టరు ఎవడు బో పెట్టాడు రోడ్ల మీద నీ జీవిత కాలంలో కూర్చోలే ఎన్నడు కూర్చోలే పరిస్థితి మరి ఈ పరిస్థితి ఘోరం ఉంది ఏం చేయము మళ్ళీ మహిళలు ఓట్లయితే మేము గెలుస్తాం అంటారు వాళ్ళు వాళ్ళక వేస్తారు మళ్ళీ వేస్తారు ఎందుకంటే నాకు 2000 ఇస్తే నేను గుర్తూనే ఉంటా పైసలకే మేము చేసేదా మేము పైసలకు సిగ్గి శరం ఉండాలి మహిళలకు కూడా కొంచెం అన్న 22,000కు నువ్వు మోసపోయి ఓటేసి వస్తున్నావు నీకు తర్వాత ఏం చూపిస్తుండు ఎన్కమిటీ ఏం చూపిస్తుండు అది ఆలోచన చేసుకోవాలి మహిళలు కూడా సన్నబియ్యం ఇస్తే ఆయన కాంకిచ్చే బియ్యం సన్నబియ్యం మేము పట్టించకపోయిన బియ్యము నువ్వు పంపి మాకు ఇస్తున్నావు ఈడ 10 రూపాయలకు కొనుక్కోబోతున్నావు ఈడ 20 రూపాయలకు కొనుక్కోపోతున్నావు అక్కడ 40 రూపాయలకు చేస్తున్నావు పట్టిస్తున్నావు గోదావరిలో నింపుతున్నావు కొన్ని ఎక్కడ పంపేటి అక్కడ పంపిస్తున్నావు నువ్వు లాభం చూసుకొని అక్కడ పంపిస్తున్నావు రైతుల పరిస్థితి చూస్తే ఇంకా ఘోరం ఉరి పెట్టుకొని సావాల్సిందే రైతుల పరిస్థితి చూస్తే ఈయన వచ్చినాకనే అటు వరకు మంచిగానే ఉండు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది రైతులకు ఇప్పుడు ఎందుకు అట్లయింది మరి అప్పుడు అటో ఇటో రైతు బంధు చేస్తే పెట్టుబడికి పెట్టుకురు మంచిగా పండించుకురు తిండి మందం అయితే పండించుకురు ఏం రైతులు సార్ రైతులకు చెప్తే గోస అదో గోస